చెప్పండి. మీ ఊరన్నా? మాదే రేమిడిచర్ల, మండలం ఇరిపాలెం మండలం, ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా. మీ పేరు? వెంకయ్య. వెంకయ్య. మీరు ఎక్కడ చూడటానికి వచ్చారు? మాచర్ల జిల్లాలో. పల్నాడు జిల్లాలో? పల్నాడు జిల్లా, మాచర్లో దాచేపల్లి వచ్చారు. దాచేపల్లి. ప్రజ్వల్ సీడ్స్ వారిది ఏంజిల్ చూడటానికి వచ్చారు. ఏంజిల్ ఎలా ఉంది? బాగుంది. కాకపోతే మా ఏరియాలో వచ్చేసి ఇట్లా ఉండవు. సెట్ అయిద్దా లేదా ఇంత పచ్చికాయ ఉండడం కారణం ఏంటని మేము తెలుసుకుందామని మిమ్మల్ని అడుగుతున్నాం. మీరే చెప్పాలి ఇంత పచ్చికాయ ఉండడానికి కారణం ఏంటి? ఫస్ట్ ఇది నవంబర్ డిసెంబర్ లో చెట్టు పెంచాలన్న, పూత రాకుండా జాగ్రత్త కాపాడుకుంటే అక్కడి నుంచి చెట్టు గ్రోత్ వస్తుంది. ఎకరానికి ఆల్రెడీ 25 క్వింటాలు కోస్తున్నాడు రైతు. ఇప్పుడు పొలం మీద ఎంత కాయ చెప్పండి, మీరు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మాకు జనవరిలో ఎట్లుంటాయి మా తోటలు. ఓకే. మీకు ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఇట్లా ఉన్నాయి. కారణం మరి వాతావరణమా, ఇత్తనం తేడా, అది మీరు చెప్పాలా. విత్తనం సీడ్ బాగా వస్తుంది, చిక్కటి కాపు వస్తుంది. కాపు మాకు కనపడుతుంది, బాగానే కనపడుతుంది. మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇప్పుడు కింద నుంచి కాపు ఎలా ఉంది? బాగుంది. కింద నుంచి మాకు జనవరిలో ఉన్నట్టు ఉంది. మాకు జనవరిలో ఎట్లుంటాయి తోటలు. మరి ఇంత వాతావరణంలో మా ఈడిపోయే రోజుల్లో మీ కాపుకి వచ్చి ఇది ఏప్రిల్ 4వ తారీఖు నెంబర్ 1 ఉంది మీ తోట. మా తోట బాగుంది. ఓకే. ఇప్పుడు పొలం మీద అంతా ఎన్ని క్వింటాలు కాస్తుంది అంటున్నారు? 25 నుంచి 30 క్వింటాలు వచ్చింది ఇప్పుడున్న కాపు వస్తుంది. మరి లోగడ ఏం కోసారో మాకు తెలియదు. అది రైతు అయితే 25 క్వింటాలు కోసా అంటున్నాడు ఆయన ఎకరానికి. 25. మరి మీరు చెప్పే లెక్క దగ్గర 50 వస్తుంది. రైతు చెబుతుంది మాట అది. ఇట్లా మళ్ళా ఇంత 2వ కాపు రావడం కారణం విత్తనం తేడా అనేది ఒక అవగాహన మాకు కూడా అనిపించింది. విత్తనం బాగుంటుంది. కాపులు కాసిన తర్వాత ఆల్మోస్ట్ చెట్టు నుంచి కాయ మొత్తం కంప్లీట్ గా అయిపోయింది. నేను కాంట్రాక్ట్ ఇచ్చేసాను, కోసేసాను చెప్పిండు. తర్వాత మళ్ళా కాపు మళ్ళా తొలకర తోటలు వచ్చేసి పైన ఉన్నాయి, కింద మొత్తం చిన్న అన్ని కూడా మళ్ళీ నీళ్ళు పెట్టి మళ్ళీ వచ్చి మళ్ళా పెరిగి మళ్ళా మామూలుగా నిండు తోటలు కాసింది. 2వ కాపు 2 కాపులు వచ్చేసింది తోట. అది విత్తనం తేడా అనేది అర్థమవుతుంది.